ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం భక్తులకు పుణ్యఫలాలు ప్రసాదించే పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ జీవిస్తున్న అనాథులను ఆదుకునేందుకు ఎందరో భక్తులు వస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది అభాగ్యుల సేవలో తరిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నుండి వచ్చిన శ్రీరాములు ఆచారి చంద్రకళా దంపతులు వారి పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా విచ్చేసి శివ సాయుధ్యంలో కుటుంబ సభ్యుల పేర్లపై అర్చనలు జరిపించుకున్నారు. సనాతన గోత్రోద్భవస్య పేర్లు చెప్పండి. భూలక్ష్మీ నామ్నే శ్రీరాముల నామదేశ్య చంద్రకళా నామ్నే భావనా నామ్నే భాగ్యమ్మా నామ్నే శివకుమార్చారి నామదేశ్య వెంకటాచారి నామదేశ్య భాగ్యమ్మా నామ్నే సహా కుటుంబానాం తదహ అంతేనా మమాని నమస్కారం చేసుకోండి. సహా కుటుంబానం జహబాంధవానం జగలక్షేమస్థైర్యధైర్య వీర్య విజయారోగ్యంద్రమాణ కామముక్ష చతుర్విధ ఫలపురుషాద సిద్ధిరం శృణు పుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణానుగ్రహ కరుణాకటాక్షపేక్షణ ప్రసాద సిద్రసద జలాభిషేకం కర్మ కరిష్యమాన. అందరూ కలిసి ముక్కంటీసునికి వారి చేతులతో స్వయంగా అభిషేకం చేసి తన్మయత్వంతో పులకించిపోయారు. అనంతరం అలంకరణలో భాగంగా స్వామికి పూలమాలను సమర్పించి చందన కుంకుమలతో అలంకరణ చేసి స్వామికి కర్పూరహారతిని అర్పించారు అర్చకులు. స్వామికి సమర్పించిన హారతిని కళ్లకు అద్దుకొని భక్తులు స్వామి కృపకు పాత్రులవగా శివబంధువులందరినీ అక్షింతలతో ఆశీర్వదించి శఠగోపంతో దీవించారు అర్చకులు. సమానం భవతి శతాయత్ప్రహితేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః పుణ్యలింగేశ్వర స్వామి దేవత దివ్యానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఈ సందర్భంగా ఈ పవిత్ర ప్రాంగణంలో అనాథుల కోసం కడుతున్న శివాలయ పనుల్లో పాలు పంచుకోవడం కోసం స్వామి చెంత పూజలు చేసిన ఇటుకలను అందించి శివాలయ నిర్మాణ పుణ్యకార్యంలో భాగమయ్యారు. అనంతరం శ్రీరాములు చంద్రకళాగారి పెళ్లి రోజుని పురస్కరించుకుని అనాథుల అన్నదానం కోసం అలాగే శివాలయ నిర్మాణం కోసం వారికి తోచిన సాయం చేసి సాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని ప్రత్యక్షంగా పొందారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ, మా అమ్మగారికి ఇక్కడకు రావాలని ఎప్పటినుంచో ఉందని, పెళ్లి రోజును సందర్భంగా చేసుకుని వచ్చామని, ఇక్కడకు వస్తే ఏదో తెలియని మానసిక సంతృప్తి కలుగుతుందని అన్నారు. నాకు పూర్తి చేసుకొని సందర్భంలో నేను అన్నదానానికి పార్టిసిపేట్ చేశాను. బాగానే ఉన్నది. ఇటుకలు కూడా ఇచ్చాను దేవునికి. చాలా మంచిగా ఉంది. మళ్ళీ ఇంకా ఎన్నో చేయాలనిపిస్తుంది. కానీ మనం సోతినంత వరకు ఇవ్వాలి అని అనిపిస్తుంది నా మనసులో.